కనకపురి అనే గ్రామంలో భాస్కర్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి తెలివితేటలు మెండుగా ఉన్నా ఒక్క పెద్ద అవగుణం ఉండేది. ఏ పని చెప్పినా రేపు చేద్దాంలే అని వాయిదా వేసేవాడు. అతని నిఘంటువులో ఈరోజు అనే పదమే లేదు. అతని తండ్రి రామశాస్త్రి ఎంతో కష్టపడి సంపాదించిన పొలాలు తోటలు ఉన్నాయనే ధీమాతో భాస్కర్ కాలాన్ని వృధా చేసేవాడు. అలా ఒకరోజు ఉదయం 10 గంటల సమయం అయ్యింది. పక్షుల సవ్వడి ముగిసి ఎండ మెల్లగా ముదురుతోంది. ఊరి జనం ఎప్పుడో పనుల్లోకి వెళ్లిపోయారు. కాని రామశాస్త్రిగారి ఇంట్లో మాత్రం ఇంకా నిశ్శబ్దం ఆవరించి ఉంది. గదిలో కిటికీ గుండా ఎండ నేరుగా మంచంపై పడుతున్నా భాస్కర్ దుప్పటి ముసుగు పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. అప్పుడే అతని తండ్రి రామశాస్త్రి చేతిలో ఒక లేఖ పట్టుకుని ఎంతో ఆందోళనతో గదిలోకి ప్రవేశిస్తాడు. రామశాస్త్రి మంచం దగ్గరకు వచ్చి భాస్కర్ తలవైపు ఉన్న దుప్పటిని గట్టిగా లాగుతాడు. భాస్కర్ కళ్ళు నలుపుకుంటూ చిరాగ్గా ఆవులింతలు తీస్తూ లేచి కూర్చుంటాడు. రామశాస్త్రి కొడుకువైపు కోపంగా ఆవేదనతో చూస్తూ, భాస్కర్, లే నాయనా లే. ఇప్పటికే సమయం 10 దాటిపోతోంది. సూర్యుడి నెత్తిన వస్తున్నా నీకింకా నిద్రమొహం వదల్లేదు. మన తోటలో పండిన ముత్యాల్లాంటి మామిడి పళ్ల కోత నిన్నటితో పూర్తయింది. నగర వర్తకుడు ఈరోజే ఆ పండ్లను కొండానికొస్తానని కబురు పెట్టారు. నువ్విప్పుడే తోటకు వెళ్ళి ఆ పళ్లను నగరానికి తీసుకెళ్లాలి. ఈరోజే ఆ పళ్లను అప్పగించకపోతే అవన్నీ ఎండకు కుళ్ళిపోతాయి. వర్తకుడు వేరే వారి దగ్గర కొనుక్కుంటాడు. మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. త్వరగా బయలుదేరు అని అంటాడు. దాంతో భాస్కర్ విసుగ్గా తలగోక్కుంటూ మళ్లీ మంచంపై వెనక్కి వాలుతూ, బా నాన్నా, ప్రతి చిన్న విషయానికి నువ్వు ఇంత కంగారు పట్టం నాకు అస్సలు నచ్చలేదు. ఆ మామిడి పండ్లు ఇప్పుడే ఎక్కడికి పోవులే. అయినా ఆ నగరవర్తకుడు మనకు పాత స్నేహితుడే కదా. ఈరోజు కాకపోతే రేపు కొంటాడు. ఈరోజు సాయంత్రం నా మిత్రులతో కలిసి చెరువుగట్టున వినోద కార్యక్రమానికి వెళ్తున్నాను. ఈ ఒక్కరోజు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. రేపు ఉదయాన్నే కోడికోతకి లేచి నేనే స్వయంగా తోటకు వెళ్ళి ఆ పండ్ల బండ్లను నగరానికి తీసుకెళ్తాను. ఈరోజు వద్దు నాన్నా, రేపు ఖచ్చితంగా చేస్తాను. రామశాస్త్రి చేతిలోని లేఖను గట్టిగా నలుపుతూ కన్నీళ్లతో, రేపు రేపు రేపు. నీ జీవితంలో ఈ రేపు అనే పదానికి అంతం లేదా భాస్కర్? కాలాన్ని వృధా చేయడమంటే నీ భవిష్యత్తును నువ్వే చేతులారా తగలబెట్టుకోవడమే. లక్ష్మీదేవి ఎప్పుడూ తలుపు తట్టదనాయనా. వచ్చిన అవకాశాన్ని ఇప్పుడే వాడుకోవాలి. నా మాట విను. బద్ధకాన్ని వీడి ఈరోజే వెళ్ళు. భాస్కర్ దుప్పటిని మళ్లీ ముఖంపై కప్పుకుంటూ, నానా, నేనేం చిన్నపిల్లాన్ని కాను. నాకు తెలుసు ఏ పని ఎప్పుడు చేయాలో. ఈ రోజుకి గోలాపు, రేపు చూసుకుందాం. రామశాస్త్రి నెత్తి నోరు బాదుకుంటూ నిరాశతో గది నుండి వెలుపలికి వెళ్ళిపోతాడు. భాస్కర్ ఏమాత్రం పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతాడు. సమయం వేగంగా మారుతుంది. మరుసటి రోజు ఉదయం భాస్కర్ ఎంతో నిదానంగా నిద్రలేచి తోటవైపు వెళ్తాడు. తోట దగ్గరికి వెళ్లేసరికి అక్కడ రామశాస్త్రి తలపట్టుకుని ఏడుస్తూ కూర్చునుంటాడు. బండ్లలో ఉన్న మామిడి పళ్లన్నీ ఎండ తీవ్రతకు కుళ్ళిపోయి వాటిపై ఈగలు ముసురుతూ ఉంటాయి. నగర వర్తకుడు వేరే తోటలో పళ్ళు కొనుక్కుని తన బండితో వెళ్లిపోతుండడం దూరంగా కనిపిస్తుంది. భాస్కర్ ఆ దృశ్యం చూసి షాక్ తిని, అయ్యో, వర్తకుడు వెళ్ళిపోతున్నాడేంటి? పండ్లన్నీ ఇలా కుళ్ళిపోయాయేంటి? ఒక్కరోజు ఆలస్యమైతే ఇంత నష్టమా అని ఆశ్చర్యపోతాడు. అయితే మామిడి పళ్ల తోట దెబ్బతిన్న తర్వాత కూడా భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. కొడుకు నిర్లక్ష్యాన్ని చూసి రామశాస్త్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం తెలిసిన కాలసిద్ధాంతి అనే ఒక మహిమాన్విత సాధువు ఆ గ్రామానికి విచ్చేశారు. రామశాస్త్రి ఆయన్ను ఆశ్రయించి కన్నీళ్లతో తన కొడుకు బద్ధకం గురించి, వాయిదా వేసే రోగం గురించి వివరించాడు. సాధువు చిరునవ్వు నవ్వి భాస్కర్ను తన ముందుకు పిలిపించారు. ఊరి చివర ఉన్న ఒక పెద్ద పాత మర్రి చెట్టు కింద కాలసిద్ధాంతుల వారు ప్రశాంతంగా ఆసీనులై ఉన్నారు. ఆయన ముఖంలో దైవికమైన తేజస్సు ఉంది. భాస్కర్ ఏమాత్రం భయం లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా నడుచుకుంటూ వచ్చి ఆయన ముందు నిలబడతాడు. సాధువు తన కళ్లను మెల్లగా తెరిచి భాస్కర్ వైపు చూస్తారు. తన జోలెలో నుంచి నల్లటి రాతితో చేయబడి చుట్టూ వింతైన పురాతన అక్షరాలు, నక్షత్రాల గుర్తులు ఉన్న ఒక పెద్ద జేబు గడియారాన్ని బయటకు తీస్తారు. ఆ గడియారం ముళ్ళు సాధారణ గడియారాలలాగా కాకుండా
వెనక్కి తిరుగుతూ ఉంటుంది. దాన్ని భాస్కర్ చేతిలో పెడతారు. భాస్కర్ ఆ గడియారాన్ని చేతిలోకి తీసుకుని ఇటూ అటూ తిరిగేస్తూ ఎగతాళిగా, స్వామి, ఏంటిది? ఊరంతా గడియారం ముళ్ళు కుడివైపు తిరిగితే దీని ముళ్ళు ఎడంవైపు వెనక్కి తిరుగుతుంది. ఇది పాడైపోయిన పాత గడియారంలా ఉందే. దీన్ని నాకెందుకిస్తున్నారు? భాస్కర్, దీన్ని పరిహసించకు. దీని పేరు విపరీత కాల సూచిక. లోకంలోని గడియారాలన్నీ సమయాన్ని ముందుకు నడుపుతూ రేపటిని చూపిస్తే, ఇది మాత్రం నీ జీవితంలోని సమయాన్ని వెనక్కి నడుపుతుంది. ఇందులో ప్రస్తుతానికి 24 గంటల సమయం ఉంది. ఇది ఒక్కో క్షణం వెనక్కి తగ్గుతూ చివరికి 0కి చేరుకుంటుంది. సమయం వెనక్కి తిరిగితే నాకేంటి నష్టం స్వామి? నా పనులన్నీ నేను రేపు ఎలాగూ చేసుకుంటాను కదా. ఈరోజు సమయం అయిపోతే రేపటి రోజు ఉండనే ఉంది కదా. ఇక్కడే ఉంది అసలు రహస్యం. నువ్వు ఏ పనినైతే రేపు చూద్దామని వాయిదా వేస్తావో, ఆ క్షణమే ఈ గడియారంలోని ముళ్ళు వేగంగా వెనక్కి పడిపోతుంది. నువ్వు వాయిదా వేసిన ప్రతిసారీ ఆ పనికి సంబంధించిన అవకాశం నీ జీవితం నుండి శాశ్వతంగా మాయమవ్వడమే కాదు, నీ తండ్రి సంపాదించిన ఆస్తి, అంతస్తు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ ముళ్ళు 0కి వచ్చేసరికి నువ్వు రోడ్డున పడతావు. నువ్వు ఈరోజే, ఈ క్షణమే చేసే సత్కర్మల వల్ల మాత్రమే ఈ కాలముళ్ళు మళ్లీ ముందుకు తిరగగలదు. నీ కాలాన్ని నువ్వు కాపాడుకుంటావో కరిగించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఆ సాధువు కళ్ళు మూసుకుంటారు. భాస్కర్ ఆ గడియారాన్ని చూసి, ఇదంతా మూఢనమ్మకం. ఒక గడియారం వెనక్కి తిరిగితే నా ఆస్తి ఎలా మాయమవుతుంది అనుకుంటూ దాన్ని తన నడుముకి తగిలించుకుని ఎప్పటిలాగే బద్ధకంగా ఇంటివైపు నడుస్తాడు. అతని వెనుక గడియారంలోని ముళ్ళు టిక్కుటిక్కుమంటూ వెనక్కి తిరగటం స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. భాస్కర్ ఆ గడియారాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. కాని సాధువు చెప్పిన హెచ్చరికలను ఏమాత్రం నమ్మలేదు. ఎప్పటిలాగే బద్ధకంగా కాలాన్ని గడపసాగాడు. కాని ఆ మాయా గడియారం తన ప్రభావం చూపించటానికి ఎంతో సమయం తీసుకోలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయ్యి చాలా సమయం అయ్యింది. భాస్కర్ ఇంటి ముంగిట రాజకోటకు చెందిన 2 భటులొచ్చి ఆగారు. వారి చేతిలో రాజముద్ర ఉన్న ఒక బంగారు ఆహ్వానపత్రం ఉంది. రామశాస్త్రి ఎంతో గౌరవంతో వారిని ఆహ్వానించాడు. భాస్కర్ అప్పుడే కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చాడు. శాస్త్రిగారు, రాజుగారు మీ తోటల నిర్వహణని, పండ్ల వ్యాపారాన్ని మెచ్చి ఈ ఏడాది రాజ్యంలో జరిగే అఖండ పండ్ల సరఫరా ఒప్పందానికి మిమ్మల్ని ఎంపిక చేశారు. ఈ పత్రంపై మీరు సంతకం, గ్రామ పెద్ద సాక్ష్యం ముద్రించి ఈ రోజు సాయంత్రం లోపే రాజకోటలో సమర్పించాలి. లేదంటే ఈ పెద్ద అవకాశం వేరే నగర వర్తకుడికి వెళుతుంది అని అంటారు. దాంతో రామశాస్త్రి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ లేఖ భాస్కర్ చేతిలో పెట్టి, భాస్కర్, చూశావా? లక్ష్మీదేవి మనింటి తలుపు తట్టింది. నిన్న జరిగిన నష్టాన్ని పూడ్చటానికి దేవుడే ఈ మార్గం చూపించాడు. ఇప్పుడే గుర్రమెక్కి వెళ్ళి గ్రామ పెద్ద సంతకం చేయించి దాన్ని రాజకోటలో అప్పగించు నాయనా. మన కుటుంబ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. భాస్కర్ ఆ లేఖను చూసి తన నడుముకున్న గడియారాన్ని తీసి చూశాడు. అందులో సమయం 18 గంటలని చూపిస్తోంది. నానా, రాజుగారు సాయంత్రం వరకు సమయం ఇచ్చారు కదా. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది. పైగా ఈరోజు మధ్యాహ్నం నా మిత్రుడు రంగడింట్లో విందు భోజనం ఉంది. ఇప్పుడెళ్ళి ఆ గ్రామ పెద్ద ఇంటి ముందు ఎండలో ఎందుకు నిలబట్టం? ఈరోజు విందు ముగించుకుని హాయిగా పడుకుంటాను. రేపు ఉదయాన్నే వెళ్ళి రాజుగారికి ఈ పత్రాన్ని నేనే స్వయంగా ఇస్తాను. ఒక్కరోజు ఆలస్యమైతే రాజుగారు మనల్ని కాదంటారా ఏంటి? అని ఆ పత్రాన్ని ఇంట్లోని ఒక మూల పడేశాడు. భాస్కర్ ఆ మాట అని వెనక్కి తిరగ్గానే అతని నడుముకున్న గడియారంలో ఒక భయంకరమైన గజ్జెల సవ్వడిలాంటి వింత శబ్దం వినిపించింది. గడియారంలోని ముళ్ళు ఒక్కసారిగా కిందకి దూకి 12 గంటలకు పడిపోయింది. మరుక్షణమే బయట నుండి ఒక గుర్రం వేగంగా వచ్చి ఆగింది. రాజకోట ప్రధాన రక్షకుడు కోపంతో ఇంట్లోకి ప్రవేశించాడు. రామశాస్త్రి గారు, మీ కొడుకు నిర్లక్ష్యం వల్ల రాజుగారి ఆజ్ఞ ఉల్లంఘించబడింది. మీరు నిర్ణీత సమయానికి స్పందించనందున రాజుగారు అఖండ వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసి వేరే వర్తకుడికిచ్చారు. అంతేకాదు, ఇన్నాళ్లుగా మీరు పన్ను కట్టకుండా సాగు చేసుకుంటున్న సగ పొలాన్ని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు రాజుగారు ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పడంతో రామశాస్త్రి ఒక్కసారిగా గుండె పట్టుకుని,
అయ్యో, నా సగం పొలం పోయిందా? నా జీవితకాల శ్రమంతా కాలంలో కలిసిపోయిందా? అని ఏడుస్తూ నేలపై కూలబడ్డాడు. భాస్కర్ షాక్ తిని నిలబడిపోతాడు. భయంతో వణుకుతూ తన చేతిలోని గడియారాన్ని చూస్తాడు. అతను వాయిదా వేసిన ప్రతిసారీ ఆ ముల్లు వెనక్కి పడిపోవడమే కాకుండా తన ఆస్తి నిజంగానే మాయమైపోతోందని గ్రహిస్తాడు. అతను గడియారాన్ని నిశితంగా చూసేసరికి అందులోని ముల్లు మరింత వేగంగా వెనక్కి తిరుగుతూ ఇప్పుడు కేవలం 3 గంటలు మాత్రమే చూపిస్తోంది. ఇంటి చుట్టూ ఉన్న గోడలు మేడలు క్రమంగా మసగబారిపోతున్నట్టు, పేదరికపు చీకటి తమను ముంచెత్తుతున్నట్టు అతనికి అనిపిస్తోంది. భాస్కర్ కళ్లల్లో మొదటిసారి బద్ధకం పోయి తీవ్రమైన భయం కనిపిస్తోంది. భాస్కర్కు లభించిన 3 గంటల సమయం నీటిపై రాతలా కరిగిపోతోంది. గడియారంలోని ముల్లు ఇప్పుడు 1 గంట దగ్గరకు వచ్చి ఆగింది. వాయిదా వేసే అలవాటు తన సర్వస్వాన్ని ఎలా లాగేసుకుందో చూసి అతని గుండె పగిలిపోయింది. తన తండ్రి రామశాస్త్రి తీవ్రమైన గుండెనొప్పితో మంచంపై స్పృహ తప్పి పడి ఉన్నాడు. అతనికి వెంటనే వైద్యుణ్ణి తీసుకురావాలి. అలాగే మిగిలిన సగభాగం ఆస్తిపత్రాలనైనా కాపాడుకోవడానికి గ్రామసభకు వెళ్ళాలి. నేను ఎంతటి మూర్ఖుణ్ణి! రేపు రేపు అనుకుంటూ నా చేతులతో నా తండ్రి ప్రాణాలను, నా ఇంటిని నాశనం చేసుకున్నాను. ఇంకా నాకు కేవలం 1 గంట మాత్రమే సమయం ఉంది. ఇది కూడా 0 అయితే నా తండ్రి ప్రాణాలు పోతాయి, నేను రోడ్డును పడతాను. లేదు, నేను 1 క్షణాన్ని కూడా వృధా చేయను. కాలంతో పరుగులు తీస్తాను. అలా భాస్కర్ బద్ధకాన్ని విదిల్చికొట్టి చురుగ్గా ఆలోచించటం మొదలుపెడతాడు. ఒక కాగితం కర్రముక్క తీసుకుని వేగంగా ఒక సమయ ప్రణాళికను రాసుకుంటాడు. మొదటి 10 నిమిషాలు గుర్రంపై వేగంగా వెళ్లి ఊరి చివర ఉన్న వైద్యుణ్ణి తీసుకురావాలి. తదుపరి 15 నిమిషాలు మా తండ్రికి మందులిప్పించి రక్షించటం. ఆఖరి 30 నిమిషాలు గ్రామ సభకు వెళ్లి మిగిలిన ఆస్తిపత్రాలు సమర్పించి సంతకం చేయించటం. అలా ప్రణాళిక సిద్ధం కాగానే భాస్కర్ వెనక్కి తిరిగి చూడకుండా ఇల్లు దాటి బయటకు పరిగెత్తుతాడు. తన గుర్రాన్ని ఎక్కి వాయువేగంతో నడుపుతూ వైద్యుడి ఇంటికి వెళ్తాడు. వైద్యుడు తన ఇంట్లో కూర్చొని, భాస్కర్, నేను రేపు ఉదయాన్నే వచ్చి మీ నాన్నను చూస్తాను బాబూ అనబోతాడు. దాంతో భాస్కర్ వైద్యుడి చేతులు పట్టుకుని గట్టిగా, లేదు స్వామి, రేపనేదే లేదు. ఈ రోజే ఇప్పుడే రావాలి. నా తండ్రి ప్రాణాలు పోతున్నాయి అని బలవంతంగా వైద్యుణ్ణి గుర్రంపై ఎక్కించుకుని రికార్డు సమయంలో ఇంటికి తీసుకొస్తాడు. వైద్యుడు రామశాస్త్రికి నరాల్లో పసరు మందు వేస్తాడు. రామశాస్త్రి మెల్లగా కళ్ళు తెరిచి హాయిగా శ్వాస పీల్చుకుంటాడు. అది చూసి భాస్కర్ నడుముకున్న గడియారాన్ని చూస్తాడు. 0 వైపు వెళ్తున్న ముల్లు ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది. సమయం ఇంకా 30 నిమిషాలు మిగిలుంది. భాస్కర్ ఆలస్యం చేయకుండా మిగిలిన ఆస్తిపత్రాలను చేతిలోకి తీసుకొని గ్రామసభ వైపు ఉరుకుతాడు. దారిలో భారీ వర్షపు బురద, పెద్ద చెట్టు కొమ్మ అడ్డొచ్చినా అతను ఆగడు. గుర్రం దిగి బురదలోనే పరుగు తీస్తాడు. గ్రామసభలో పెద్దలు సమయం ముగిసింది, రామశాస్త్రి కుటుంబం నుండి ఎవరూ రాలేదు కాబట్టి మిగిలిన ఆస్తిని కూడా జప్తు చేస్తున్నామని ముద్ర వెయ్యబోతూ ఉంటారు. సరిగ్గా ఆఖరి నిమిషంలో భాస్కర్ సభలోకి దూసుకొచ్చి ఆ పత్రాలను పెద్దల ముందు పెడతాడు. నేనొచ్చేశాను, సమయం ఇంకా ముగిలేదు, ఇదిగో మన పత్రాలు అని రొప్పుతూ నిలబడతాడు. గ్రామ పెద్దలు సమయాన్ని చూసి ఆశ్చర్యంతో ఆ పత్రాలపై ముద్ర వేసి ఆస్తిని ఖరారు చేస్తారు. భాస్కర్ ఆనందంతో ఊపిరి పీల్చుకుంటాడు. భాస్కర్ గ్రామసభ నుండి బయటకు రాగానే అతని నడుముకున్న విపరీత కాలసూచిక ఒక్కసారిగా గాలిలోకి లేచి దివ్యమైన బంగారు కాంతితో మెరుస్తుంది. ఆ గడియారంలోని ముల్లు వెనక్కి తిరగటం ఆగిపోయి మునుపటిలా సాధారణ గడియారంలా కుడివైపుకు తిరగటం మొదలుపెడుతుంది. ఆ కాంతి గ్రామం అంతా అలుముకుంటుంది. మరుక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వారి సగం పొలం, తోటలు మళ్లీ రామశాస్త్రి సొంతమయ్యాయనే రాజముద్ర కలిగిన ఉత్తర్వులు అందుతాయి. కోల్పోయిన ఆస్తి అంతా తిరిగి లభిస్తుంది. ఆ వెలుగులో నుండి కాలసిద్ధాంత్యుల వారు ప్రశాంతమైన చిరునవ్వుతో భాస్కర్ ముందు ప్రత్యక్షమవుతారు. భాస్కర్ కళ్లల్లో పశ్చాత్తాపపు కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్లి సాధువు కాళ్లపై పడతాడు. స్వామి, కాలం యొక్క నిజమైన విలువను నాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రేపు అనే వాయిదా పద్ధతి ఒక మనిషిని బతికుండగానే సర్వనాశనం చేసే ఒక మహమ్మారని తెలుసుకున్నాను. ఈ రోజు చేయవలసిన పనిని ఈ రోజే కాదు,
ఇప్పుడే చేయాలనే సత్యాన్ని గ్రహించాను. ఈ రోజు నుండి నేను ఏ పనిని వాయిదా వేయను. ప్రతి నిమిషాన్ని ప్రణాళికబద్ధంగా వాడుకుంటాను స్వామి. కాలసిద్ధాంతి భాస్కర్ను ప్రేమగా పైకి లేపి అతని భుజం తడుతూ, చాలా సంతోషం భాస్కర్. గడిచిన కాలం వెనక్కి రాదు. ఈ లోకంలో ధనాన్ని సంపాదించొచ్చు, పోయిన ఆస్తిని తిరిగి సంపాదించొచ్చు, కాని వృధా చేసిన ఒక్క క్షణాన్ని కూడా ఏ సంపదతోనూ కొనుగోలు చేయలేము. సమయపాలన, ప్రణాళిక ఉన్నవాడికి విజయం ఎప్పుడూ దాసోహమంటుంది. ఈ సాధారణ గడియారాన్ని నీ దగ్గరే ఉంచుకో. ఇది నీకు నిరంతరం సమయ విలువను గుర్తు చేస్తూ నీ విజయానికి మార్గం చూపిస్తుంది అని ఆశీర్వదించి మాయమవుతారు. కొన్ని నెలల తర్వాత ఉదయపు పచ్చని తోట. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. కోడి కూయక ముందే లేచిన భాస్కర్ ఎంతో చురుగ్గా తన తండ్రి రామశాస్త్రితో కలిసి పొలంలో పనులను పర్యవేక్షిస్తుంటాడు. అతని చేతిలో ఉన్న గడియారం టిక్ టిక్ మంటూ సమయాన్ని ముందుకు చూపిస్తూ ఉంటుంది. రామశాస్త్రి తన కొడుకువైపు ఎంతో గర్వంగా, సంతోషంగా చూస్తుంటాడు. చూశారుగా, వాయిదా వేసే అలవాటు మనిషి ఎదుగుదలను ఎలా దెబ్బతీస్తుందో. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే తెలివితేటలతో పాటు సమయపాలన, ప్రణాళికాబద్ధమైన జీవనం చాలా ముఖ్యం. రేపటి పనిని ఈరోజే చెయ్యాలి. ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యాలి. ఈ కథలోని నీతి: కాలం చాలా విలువైనది. గడచిన కాలం తిరిగి రాదు. ఏ పనినైనా వాయిదా వేయకుండా ప్రణాళికాబద్ధంగా సమయపాలన పాటించినప్పుడే మనిషి జీవితంలో ఆశించిన విజయాలను అందుకోగలడు.